ఇంకేమనంటే బనకచర్ల గురించి మాట్లాడుతావు. జలశక్తి మంత్రి దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్న రోజు నువ్వు ఉన్నావు ఆ రూమ్ లో. మేము ఎంపీలుగా మేమున్నాం ఆ రోజు డిస్కషన్ లో ఏం జరిగింది? ఆ రోజు డిస్కషన్ లో 2-3 విషయాలే జరిగినాయి. ఏంది? ఆ రోజు డిస్కషన్ లో కృష్ణా జలాల మీద టెలిమెట్రీ విధానం పెట్టి ఎవరు ఎన్ని జలాలు ఎవరు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ వాడుకుంటారో తెలుసుకోవాలని కొత్తగా, ఎందుకంటే ఈ వివాదానికి ఒక ఆలోచన, అంటే ఎన్ని టీఎంసీలు ఎవరు వాడుకుంటారు అనేది ఎగ్జాక్ట్ కోసం టెలిమెట్రీ విధానం పెట్టాలని ఒక డిస్కషన్ అయింది. ఇరు రాష్ట్రాల జలశక్తి అధికారులకు ఒక కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి మరమ్మతులు కానీ అసలు ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలని కృష్ణా జలాల మీద. ఇంకోటి శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు చేయాలనేది ఒక డిస్కషన్ నడిచింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి తెలంగాణలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ రోజు. అంతే తప్ప ఆ రోజు బనకచర్ల గురించి డిస్కషన్ జరగలేదు. కానీ నువ్వు ఎప్పటికప్పుడు ఈ విషయం ఈ రోజు కాదు, ఈ విషయం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. కానీ పదే పదే వచ్చి బనకచర్లను తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ కాకెత్తనికే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు సంబంధాన్ని అంటగట్టుడు, లేదా మా ఇరిగేషన్ మంత్రిని ఎప్పటికప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ ఇంకే విషయాలలోనూ తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. డెఫినెట్ గా మా అందరికి చిత్తశుద్ధి ఉంది. నేను కూడా పార్లమెంట్ లో ఒక 4 సార్లు మాట్లాడినా, మీరు కావాలంటే రికార్డు తీసుకోండి. మాకు విభజన హామీల ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని కూడా మేము అడగడం జరిగింది. డెఫినెట్ గా దానికోసం పోరాటం చేస్తున్నాం.